ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ రీబిల్డ్ చేస్తున్నారు. ఓకే. బిల్డ్ చేసినట్టు మళ్ళీ ఎవరెవరు వెళ్ళిపోయారు అంటే అందరూ వెళ్ళిపోలేదు, సర్టన్ పర్సంటేజ్. సో వాళ్ళందరూ కూడా మళ్ళీ వెనక్కి వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీ ఇప్పుడు గూగుల్ 3.3 మిలియన్ పెద్ద ఆఫీస్ కడుతున్నారు. ఆల్మోస్ట్ 24-25 జాబ్స్ వస్తున్నాయి. వైజాగ్ అనే ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్కి 25,000 జాబులు ఉంది. ఇప్పుడు చాలా అవసరం. ఎందుకంటే ఇన్కమ్స్ లేవు చాలా మందికి. వాళ్ళకి కామన్ ఇన్కమ్ ఉన్న అది కూడా పోయింది. ఇప్పుడు June 24 మన హైదరాబాద్ కామన్ క్యాపిటల్ విడదీస్తాం. ఓన్లీ తెలంగాణ క్యాపిటల్, ఆంధ్రకి క్యాపిటల్ లేదు. దానికోసం అమరావతిని బిల్డ్ చేస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఐఆర్ఆర్ కానీ, అదానీ కానీ, అంబానీ కానీ, టెస్లా కానీ, గూగుల్, యాహూ, ఫేస్బుక్ ఇవన్నీ కంపెనీలు కూడా ఇక్కడ ఏదైతే రిప్లిక్ అయిందో అక్కడ కూడా అదే రిప్లిక్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో ఇన్వెస్ట్ చేసుకున్నా కొద్దిగా వెయిట్ చేయాల్సి వస్తుంది. డెఫినెట్గా గ్రోత్ ఉంటుంది. అంటే మళ్ళీ చాలామంది ఏమనంటే నెక్స్ట్ టైం ఏమవుతుందంటే ఈ 3.5 years కూడా చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ పెరిగిపోయి ఆర్టిఫిషియల్ జంప్ కొద్దిగా ఉంది. బట్ గత గవర్నమెంట్ నుండి 30,000 ఉంది, ఇప్పుడు 60,000 70,000 అయిపోయింది. 10,000 ఇట్టని 50,000 60,000కి అయితే అమ్ముతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయి, ఇండస్ట్రీ వచ్చి, ఎంప్లాయ్మెంట్ వచ్చి, శాలరీస్ వస్తాయి, అటువంటి స్టైల్ బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది. పెరిగినట్టు అన్ని ఏరియాలు ఇప్పుడు అమరావతి కావచ్చు, తాడేపల్లి కావచ్చు, కాజా కావచ్చు, మంగళగిరి కావచ్చు, అన్ని తుళ్ళూరు కావచ్చు, అమరావతికి చుట్టూ ఒక 25-30 kilometers కంప్లీట్గా సీడ్ యాక్సెస్ రోడ్ అని ఉంది, క్యాపిటల్ యాక్సెస్ రోడ్. అది 9 kilometers ఉంటుంది. వీటితో ఆల్ గవర్నర్ బంగ్లా, గవర్నర్ ఆఫీసు, ఐఏఎస్ ఆఫీస్, హైకోర్టు, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్, బ్యూరోక్రాట్స్, ఆల్ గవర్నమెంట్ బిల్డింగ్. నాంపల్లి వెళ్తే వరుసగా ఉంటాయి బిల్డింగ్స్. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వెళ్తే ఎగ్జిబిషన్ రోడ్కి వరుస పెద్ద పెద్ద బిల్డింగ్ ఉంటుంది రెండు పక్కల. అన్నీ కూడా ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఆఫీస్. సో అలాంటిది అక్కడ కూడా తయారవుతుంది. ఇంకా దీనికంటే బెటర్ డిజైన్లు ట్రై చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎప్పుడు టెక్నికల్గా, ఇన్నోవేషన్గా, ఎస్పెషల్లీ ఐటీ అంటే మాత్రం చాలా మంచి పేరు ఉంది ఆయనకి. ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు కూడా స్టేజ్ మీద టెక్నికల్ ఏమైనా కావాలంటే బాబు గారిని అడిగితే సరిపోద్దండి. ఆయన విజనరీ లీడర్ అంటారు. అందుకని ఈజ్ నాట్ ఏ పొలిటికల్ లీడర్, ఈజ్ అడ్మినిస్ట్రేటర్, సిఇఓ. సో మనకు ఆ సిఇఓ గారు హెడ్ చేస్తున్నారు కాబట్టి కాన్ఫిడెన్స్ స్లోలీ బిల్డింగ్ అప్, ఇంకా బిల్డప్ అవ్వాల్సిన అవసరం ఉంది. యూ హ్యావ్ టు వెయిట్. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇన్వెస్ట్ చేసే ముందు టైటిల్ క్లియర్, ఒక ఏజెంట్ అపాయింట్ చేసుకుని టైటిల్ క్లియర్ చూడండి, గవర్నమెంట్ పర్మిషన్ చూడండి, FTL బఫర్ జోన్ చూడండి. ఇవన్నీ చూసుకొని కొనుక్కుంటే తొందరపడి ఎమోషన్ పడి సెంటిమెంట్ పెడితే ఇబ్బందులు పడాలి. ఇప్పుడు బీచ్ కాన్సెప్ట్ అని వింటున్నామండి, ఏంటండి ఇది? అన్ని బిజినెస్ సీక్రెట్లు అండి. అందుకే బిజినెస్ సీక్రెట్ ఎట్లా చెప్పి అంటే బీచ్ అనేది ఇప్పుడు ఏమైందంటే వెస్టర్న్ కల్చర్ ఎట్లంటే మండే టు ఫ్రైడే నైట్ బాగా కష్టపడతారు. సాటర్డేస్ అంటే వాళ్ళ ఫోన్లు కూడా దొరకవు, ఎవరు డిస్టర్బ్ చేస్తే కూడా తిడతారు. ఆ 2 days ఫుల్గా రీఛార్జ్ అయ్యి మళ్ళీ మండే మార్నింగ్ బ్యాక్ టు పెవిలియన్. ఇప్పుడు హైదరాబాద్ కానీ, ఇండియాలో కానీ, ఆంధ్ర, తెలంగాణ కల్చరు కొద్దిగా లగ్జరీ సైడ్ కనిపిస్తుంది. అంటే లగ్జరీ అంటే ఎందుకంటానంటే ఎవ్రీబడి వాంట్స్ రిలీఫ్, ఎవ్రీ వాంట్ ఎంజాయ్మెంట్. మనీ ఈజ్ దేర్, మనీ ఎక్కడికి పోవట్లేదు. భార్య సాఫ్ట్వేర్ భార్యకు 1 లక్ష, భర్తకు 1 లక్ష మినిమం. 2 లక్షలతో ఎంత ఖర్చు పెడతారండి? 1 లక్ష రూపాయలు జాలీగా ఖర్చు, 50,000 ఈఎంఐ కట్టుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారో కాస్త రిలాక్స్ అవ్వాలి. ఎప్పుడు ఉరుకులు పరుగుల లైఫ్, స్ట్రెస్ఫుల్ లైఫ్. డబ్బు అనేది ఒక స్టేజ్కి వచ్చాక వాల్యూ ఉండదండి. మీ బాటిల్ ఉంది, ఈ బాటిల్లో నీళ్ళు వేసి నిండిపోయి వస్తే ఏమవుతుంది? ఓవర్ఫ్లో అయిపోతుంది. వాట్ ఈస్ గోయింగ్ టు. సో డబ్బు సంపాదించడం ఒకటి అయితే దాన్ని మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. కారు కొనేవచ్చు, మీరు BMW కారు కొనవచ్చు మీ శాలరీకి, కానీ మెయింటైన్ చేయలేదు. ఒకసారి షోరూమ్కి వెళ్తే 2 లక్షలు బిల్లు అవుతుంది. మనకు 50,000 శాలరీ కార్ ఎట్లా మెయింటైన్ చేస్తాం? ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా బీచ్ కాన్సెప్ట్ ఏంటంటే సిటీకి చివరి భాగాలు, ఇప్పుడు వైజాగ్ అనుకుంటే ఆర్కే బీచ్ అని ఉంది, చీరాల, బాపట్ల, కొన్ని ప్లేసులు ఎక్కడైతే చెరువులు ఉన్నాయో, చెన్నై, అందరూ దే వాంట్ టు డూ అవుటింగ్. అంటే ఫ్యామిలీతో పాటు ఫ్రైడే నైట్ వెళ్ళిపోయి సాటర్డే సండే అంటే మండే మార్నింగ్ వచ్చేయాలి. ఈ 2 daysకి స్టార్ హోటల్స్కి వెళ్తే చాలా కాస్ట్లీ అవుతున్నాయి. 15,000, 20,000, 30,000. సో అఫోర్డబిలిటీ చాలా కష్టం. ఇద్దరికే ఉంటుంది రూమ్. నలుగురు వెళ్తే 2 రూమ్ 2 తీసుకోవాలి, పిల్లలు పెద్దలు అయితే. ఇప్పుడు ఏం చేశారంటే ఎంటర్టైన్మెంట్ జోన్, రిక్రియేషన్ జోన్ అంటారు.
సో దాన్ని డెవలప్ చేసి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ నుండి నాకు తెలిసిన చాలామంది విజయవాడ నుండి హైదరాబాద్ నుండి చిరాలు వెళ్ళి బీచ్ల్లో దిగుతున్నారు. నేను మొన్న వెళ్ళి వచ్చి చూసి వచ్చాను చిరాల బాపట్ల. ఆ చిన్న చిరాల బాపట్ల 10 కిలోమీటర్స్ డయామీటర్. అక్కడ 30-40 బీచ్లు ఉన్నాయి, రిసార్ట్స్. బీచ్ ఒకటి ఉంది, రిసార్ట్స్. సో ఈ బీచ్ కాన్సెప్ట్ అన్ని మనకి బాపట్ల చీరాలలో బాగా ఉన్నాయి. వైజాగ్ లో ఆల్రెడీ ఉంది. ఈ చీరాల బాపట్ల అప్కమింగ్ అని చెప్పొచ్చు. అప్కమింగ్ ఏంటంటే మనం బిల్డింగ్ సముద్రం చూడొచ్చు, చూడొచ్చు. ఆ వ్యూ కోసం వెళ్ళే వాళ్ళు చాలా ఆ వ్యూ కోసం రేట్ కూడా ప్రీమియం ఉంటుంది. అది కూడా హయ్యర్ ఫ్లోర్స్ తీసుకున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ ఫిల్ చేయరు. 2nd, 3rd ఫ్లోర్కి వెళ్తే కొన్ని బీచ్లు అయితే సముద్రం చెరువు అక్కడ ఉంది, ఇక్కడ రోడ్డు ఉంది, రోడ్డు దగ్గర బిల్డింగ్. ప్రీమియం PLC చార్జెస్ అంటారు, ప్రీమియర్ లొకేషన్ చార్జెస్. సో అవన్నీ తీసుకొని 10,000 నుండి 15,000 రూపాయలు పర్ డే పే చేస్తున్నారు. అయితే ఈ కాన్సెప్ట్ ఏంటంటే డెవలపర్ నుంచి డెవలప్ చేస్తారు విల్లాస్ని. ఆ విల్లాస్ కొంతమంది సింప్లెక్స్ ఉండొచ్చు, కొంతమంది హైరేజ్ ఉండొచ్చు. సింప్లెక్స్ అనుకోండి ఒక 250-280 గజాల్లో ఒక 1,100-1,500 స్క్వేర్ ఫీట్ 2 బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ కట్టేస్తున్నారు. అంటే 2 బెడ్రూమ్ అంటే నీకు సపోజ్ 1 crore అయింది అనుకోండి, 1 crore 1.2 crores దాని రెంట్ ఇస్తారు. 20,000, 25,000, 18,000 డిపెండింగ్ దాని సైజ్ బట్టి. అదే సింగిల్ బెడ్రూమ్ అంటే 1,100 స్క్వేర్ ఫీట్. అంటే బిల్డరే అన్ని కట్టిస్తాడు, రిజిస్టర్ చేస్తాడు, మీరు మళ్ళీ వాళ్ళకి టెనెంట్స్కి రెంట్కి ఇచ్చేస్తారు. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే సంవత్సరానికి మీరు ఒక 4 రోజులు 3 వారాలు 4 వారాలు ఫ్రీగా మీకు ఇస్తాడు 1 yearలో. ఎప్పుడైనా మిగతా 11 నెలలు రెంట్కి ఇచ్చుకుంటాడు. ఆయనకి ఎంత వచ్చిందో 2 రకాలు ఉంటాయి. ప్రాఫిట్ షేరింగ్ ఉంటుంది, లేదా ఫిక్స్డ్ అమౌంట్. నీకు ఎంత బిజినెస్ చేసుకున్నా నాకు సంబంధం లేదు. కొంతమంది ఇలా అడుగుతారు, కొంతమంది రెండూ కరెక్టే. కొంతమంది షేర్ అడుగుతారు, బిజినెస్ ఎంత అయితే అంతలో 30% 20% షేర్ ఇవ్వాలి. అది లేదు రెక్కలు చూడండి ఇవన్నీ రిస్క్ వద్దు అనుకుంటే మనం ఫిక్స్డ్ అమౌంట్ నెలకి ఎంత వస్తుంది. ఇప్పుడు ఈ బీచ్ కాన్సెప్ట్ లో కొనేవాళ్ళు ఉంటారు, అమ్మేవాళ్ళు ఉంటారు, ఉండేవాళ్ళు ఉంటారు. అవును. ఎవరికి లాభం అంటారు? అందరికీ లాభమే, విన్ సిచ్యువేషన్. ఎందుకంటే ఎప్పుడు కూడా హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ 100% ఎఫిషియన్సీ ఉండదు. ఎఫిషియన్సీ అంటే నీ దగ్గర 100 రూములు ఉన్నాయనుకో, 100 రూములు రోజు 100 మంది ఉంటారు మీ దగ్గర. ఎఫిషియన్సీ అనేది 50, 60, 70% వేరీ అవుతుంది. అంటే వెరీ బ్రాండెడ్ అయితే తప్ప. ఒక బ్రాండెడ్ హోటల్స్ కూడా రావడానికి ట్రై చేస్తున్నారు టైఅప్. ఇప్పుడు హిల్టన్ అని, పార్క్ హైత్ అని, కొన్ని కాంటినెంటల్ అని కొన్ని హోటల్స్ ఉన్నాయి. ఆ హోటల్స్ టైఅప్ పెట్టుకుంటే పెద్ద ITC తాజ్ కానీ. సో ఇవన్నీ ఏంటంటే కొత్తగా ఎమర్జింగ్ పీపుల్ ఆర్ రెడీ టు స్పెండ్ మనీ ఆన్ దిస్ కాన్సెప్ట్. గో ఎంజాయ్, స్విమ్, బోటింగ్ ఇవన్నీ చేసుకోవచ్చు. దాని మీద కొన్ని 100,000 మంది వెతుకుతున్నారు అక్కడ చిన్న ఏరియాలో. నేను ఐ స్టేడ్ దేర్ ఫర్ 3 days, 2.5 days ఉన్నాం. చూస్తే అక్కడ కాన్సెప్ట్ అన్నీ ఫిల్ అయిపోతాయి. ఫ్రైడే, సాటర్డే, సండేస్ ఫుల్ ప్యాక్. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద వీక్లో కొద్దిగా 40-50% ఆక్యుపెన్సీ ఉంటుంది. సో ఓవరాల్ చూసుకుంటే 60-70% ఆక్యుపెన్సీ చేస్తున్నారు ప్రతి రిసార్ట్ వాడు. అంతే ఎంజాయ్మెంట్ వస్తుంది, రెంట్ వస్తుంది, ప్రాపర్టీ ఓనర్ నువ్వు. సో ఈ విధంగా డెవలప్ అవుతుంది. ఓకే. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ కీ ఛాలెంజెస్ అని కూడా వింటూ ఉన్నామండి ఈ మధ్య కాలంలో. దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కీ ఛాలెంజెస్ ఇన్ రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటికీ ఎన్నటికీ తరగని మమత. ఎన్నెన్నో జన్మలు వంద పాట ఉంది. అట్లంటే రియల్ ఎస్టేట్ ఎంత చేసినా చేయాలి స్కోప్ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, FDI ఫారిన్ కంపెనీస్ రావడం కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ రావడం కానీ, డేటా సెంటర్ రావడం కానీ, అండ్ ఇండియాలో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ హైయెస్ట్ ఆఫీసులు అన్నీ కూడా హైదరాబాద్లో, నెక్స్ట్ వైజాగ్లో కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ చూసుకుంటే మనకి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి మనం ఏదైనా పని చేయాలనుకుంటే. ఇప్పుడు ఏపీకి కానీ తెలంగాణకి ఫండింగ్ ఎందుకు ఇబ్బంది? ఇక్కడ 7 లక్షల కోట్ల అప్పు, అక్కడ 10 లక్షల కోట్ల అప్పు ఉన్నాయి. ఆ ఇంట్రెస్ట్ కట్టడానికి మళ్ళీ మనం అప్పు చేస్తున్నాం. వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు తీసుకొని మళ్ళీ దానికి కూడా వడ్డీ కడుతున్నాం. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కీ ఛాలెంజెస్ ఏంటంటే మైండ్ సెట్ ఆఫ్ ది కస్టమర్ మారిపోతుంది. మైండ్ సెట్ ఆఫ్ ది కస్టమర్ అనేది మారిపోతుంది. అంటే ఒకప్పుడు 20 lakhs 30 lakhsలో ఫ్లాట్ కొనుక్కున్నారు ఒక 25 years. ఇప్పుడు కాస్త 50 lakhs 1 crore to 1.5 2 crores ఫ్లాట్కి వెళ్తున్నారు. అంటే ఎర్నింగ్స్ పెరుగుతున్నాయి, లగ్జరీ పెరుగుతుంది, మైండ్ సెట్ మారుతుంది, ఎమ్యూనిటీస్ వెస్టర్న్ స్టైల్ వస్తున్నాం మనం. వెస్టర్న్లో చూసుకుంటే హై రైజ్ కాన్సెప్ట్ అనేది వెస్టర్న్. మన దగ్గర అంత ఎప్పుడు 5 floors కంటే ఎక్కువ లేదు. ఫస్ట్ సింగిల్ ఫ్లోర్, సింప్లెక్స్, డూప్లెక్స్, ట్రిప్లెక్స్, దాని తర్వాత 5 floors కమర్షియల్. కానీ ఇప్పుడు 60 floor బిల్డింగ్ కూడా రెడీ అయిపోయింది సాస్క్రాన్ అని.
ఇంకా ఫ్యూచర్లో వచ్చే ప్రాజెక్ట్స్ డిఫరెంట్ ఉన్నాయి. సో మన దానికి ఎక్విప్ చేయవలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి గవర్నమెంట్. ఆల్రెడీ ఇట్ ఈస్ ఆన్ ద జాబ్. ఇప్పుడు ఏ హైవే చూసుకున్నా మీరు ఓఆర్ఆర్ కట్టిన తర్వాత హైదరాబాద్ రూపురేఖలే మారిపోయి. ఓఆర్ఆర్ అనగానే ట్రాఫిక్ అనేది 50% తగ్గిపోయింది. గంటకి 100-120 కిలోమీటర్లు వెళ్తున్నారు. RRR వస్తే 140-150 కిలోమీటర్ కూడా అంటున్నారు. ఎంతవరకు 130-140 వేసుకున్న హాఫ్ డిస్టెన్స్ తగ్గిపోతుంది. ఇప్పుడు తెలంగాణ బార్డర్ నుండి తెలంగాణ హైదరాబాద్కి రావాలంటే 3.5-4 గంటలు పడుతుంది కారులో. ఈ RRR కానీ రెడీ అయితే 1.5-2 అవర్స్లో వచ్చేస్తారు. ఓకే. సో ఇప్పుడు చాలా మంది అపార్ట్మెంట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి అండ్ ప్లాట్స్ ఉన్నాయి. దేని మీద ఇన్వెస్ట్ చేయాలి, ఏది కొనుక్కుంటే బెటర్ అనేది కూడా కొంతమంది డైలమాలో ఉన్నారు. మీ సజెషన్ ఏంటి? మీరు ఇచ్చిన 2 నిమిషాల్లో చెప్పడం చాలా కష్టం మేడం. ఎందుకంటే మీరు ఫ్లాట్స్, ప్లాట్స్, విల్లాస్, ఇంకా ఫామ్ హౌస్లు చెప్పలేదు. అంటే ఇది పర్పస్ పిండి కొలిది రొట్టండి. నీ పర్పస్ ఏంటి? నీ అంటే ఇన్వెస్టర్ బయర్ వాళ్ళు పర్పస్ ఏంటి? ఉండడానికి కొనుక్కుంటున్నారా? ఆప్షన్ ప్లాట్ కొనే ఆప్షన్ ఉండదు, సిటీలో దొరకదు మనకి. లేదా ట్రేడింగ్ చేస్తారు. నువ్వు కొంటావు, మీ ఫ్రెండ్కి 20% మార్జిన్ చేసుకుని 3 నెలలు 6 నెలలు అమ్మేస్తాం. వాళ్ళే ఇన్వెస్టర్స్ కూడా అంటారు కొంతమంది. మూడోది కేవలం ఇందాక బీచ్ రెంటల్ ఇన్కమ్ కోసం కొనుక్కుంటారు. నాలుగోది మాత్రం కంప్లీట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అంటే 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు. మనకి జనరల్గా సౌత్ ఇండియాలో ఎక్కువ సేవింగ్ కల్చర్ ఉంటుంది. ఇప్పుడు ఎవరు చేయట్లేదు. మా అప్పుడు సేవింగ్ అంటే మనవాడి పేరు మనవరాల పేరు వేసేవారు. ఫిక్స్డ్ డిపాజిట్లు ఎవరికి తండ్రిని నమ్మేవాడు కాదు. అమ్మని నాన్నకంటే మనవాడు మనవరాలకి ఇచ్చేవారు. సో మీరు అడిగిన క్వశ్చన్ అన్నీ మంచివి. మీకు ఇల్లు కావాలనుకోండి, ఉండడానికి కావాలనుకోండి, మీరు డెఫినెట్గా మీ బడ్జెట్ పెట్టి ఫ్లాటా విల్లాలో కొనుక్కోవాలి. బడ్జెట్ విల్లా కావాలి. ఇప్పుడు సపోజ్ మోకిలలో విల్లా కావాలంటే 5-6 కోట్లు మినిమం. ఫ్లాటే కోకాపేటలో 10 కోట్లు చెప్తున్నారు. ఒక ఫ్లాట్ 3000 స్క్వేర్ ఫీట్ అంటే 30,000-40,000 రూపీస్ వెళ్ళిపోతుంది పర్ స్క్వేర్ ఫీట్. మినిమం 25 తక్కువ ఎక్కడా లేదు మంచి ప్రైమ్ లొకేషన్లో. సో అలాంటప్పుడు మీకు ఏమవుతుందంటే మీ పర్పస్ బట్టి మీ స్ట్రాటజీ ఇస్తాం. రియల్టర్ ఆప్షన్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ అని ఉంది. 2 సెల్స్ ఉంటాయి. ఒకటి ఇన్వెస్ట్మెంట్, రెండోది ప్రాజెక్ట్ మనకి ఆక్సీ సెలెక్ట్ అని ఉంది. అందులో ఏంటంటే ప్రాపర్టీస్, చెక్డ్ ప్రాపర్టీస్ మాత్రం మనం మార్కెట్లోకి పెడతాం. అన్ని విధాలుగా కరెక్ట్ ఉంది. ఇప్పుడు చాలా మంది అంటే 2 తెలుగు రాష్ట్రాలలోనూ వాళ్ళు ఏ స్టేట్ కి సంబంధించిన వాళ్ళైనా, ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళైనా ఎన్ఆర్ఐస్ హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారండి. మరి ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు? ఆబ్వియస్లీ అన్డౌటెడ్లీ నేను చెప్పిన పర్పస్ బట్టి 4 పర్పస్లు చెప్పా కదా ఇంతకుముందు. వెస్ట్ జోన్ ఈస్ డూయింగ్ వెల్. రేపు శ్రీశైలం హైవే పికప్ అవ్వచ్చు, సాగర్ హైవే పికప్ అవ్వచ్చు, విజయవాడ టైం పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ లైమ్ లైట్లో ఉండేది అయితే వెస్ట్ జోన్. నార్సంగి, కోకాపేట్, నల్లగండ్ల, తెల్లాపూర్, కొల్లూరు, పటాంజేరు ఇవన్నీ కూడా అప్ టు అక్కడ సంగారెడ్డి పెరిగిపోయింది. ఇటు షాద్నగర్ వరకు పెరిగిపోయింది. ఇటు కడతాల్, అమంగల్ దాకా పెరిగింది. ఇటు చౌటుప్పల్ దాకా పెరిగింది. ఇటు కొంపల్లి, మేడ్చల్, ఇటు మొత్తం అన్ని ఏరియాస్ బాగానే. అంటే ఎక్కడో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి మోసపోయాడు అనేది ఒక సపరేట్ సబ్జెక్టు. లాస్ అయిపోయాడు.